వేద ప్రమాణం. కానీ అన్ని చోట్ల ఉన్న పరమాత్మను మనం చూడలేము. మనకి స్వామీజీ ఇక్కడ ఆ పరమాత్మ రూపంలో ఇక్కడ మనకి గోచరిస్తున్నారు, దర్శనమిస్తున్నారు. అక్కడ మైసూరులో కూడా స్వామికి బాలస్వామి వారు అర్చన చేస్తున్నారు. ఇక్కడ మనందరం కలిసి స్వామీజీ వారికి ఇప్పుడు దాకా వేదార్చన పత్రం, పుష్పం, ఫలం, పరమాత్మకి బిల్వపత్రం, పుష్పం, చోదఫలాలు సమర్పణ చేసుకున్నాం. స్వామీజీ వారి బర్త్డే సందర్భంలో కుమార భోజనం అనే కార్యక్రమాన్ని మన దత్తపీఠం హైదరాబాద్ శాఖ వారు సంకల్పించారు. స్వామీజీ యొక్క దివ్యానుగ్రహంతో సకాలంలో అనేక చోట్ల నుంచి 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ యొక్క బాలసుబ్రహ్మణ్య స్వరూపంగా ఉన్నటువంటి బ్రహ్మచారులు వచ్చారు. ఈ పాఠశాలలు నిర్వహణ చేసినటువంటి ఆ వదానులందరికీ కూడా స్వామీజీ వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృప ఉండాలి. ఇంకా విశేషంగా మనకి ఊళ్ళో వేదవ్యాస పాఠశాల గుంటూరు నుంచి 53 మంది విద్యార్థుల్ని పంపించారు. వారు పుష్పర్తి బ్రహ్మానంద శాస్త్రి గారిని వారి కూడా వచ్చారు. వారికి సమాపకంగా ధన్యవాదాలు. స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలి. జనార్దనానంద సరస్వతి వేదవ్యాస పాఠశాల మన కృష్ణమూర్తి గారికి పూర్వాశ్రమంలో స్వామివారు జనార్దన స్వామి వారి తండ్రి గారు వారి పేరుతో హైదరాబాద్లో అద్భుతమైనటువంటి పాఠశాలని నిర్వహణ చేస్తున్నారు. అయితే ప్రకృతంలో మనం ఈ బ్రహ్మచారులందరికీ కూడా పూజ, ఈ బ్రహ్మచారి పూజ చేయడం వలన ఆ వేద వృక్షోతిష్టతి యస్యాన్నం వేదాభ్యాసేన జీర్యతే కులం తారయితే తేషాం దశపూర్వాం దశాపరాం అని మరి శాస్త్రంలో చెప్తారు. ఎవరైతే వేదం చదువుకున్న వాళ్ళకి అన్నం పెడతారో వారికి అటు 10 తరాలు ఇటు 10 తరాలు కూడా ధరిస్తాయి. ఆ తిన్నటువంటి అన్నం ఏదైతే అన్న పదార్థం ఉంటుందో ఆ పదార్థం వేదాభ్యాసం వల్ల కనుక జీర్ణమై డైజెషన్ కనుక అయితే అది చాలా పరమాత్మ చాలా అత్యంత ఇష్టంగా ఉంటుంది. వేదాన్ని మనం ఏదో నోటితో మాట్లాడచ్చు, కానీ వేదం పలకాలి అంటే శరీరంలో అన్ని అవయవాలు కూడా చాలా గట్టిగా పనిచేయాలి. ఆ అక్షర స్పష్టత రావాలి అంటే వారు మంచి పదార్థాన్ని వారికి ఇవ్వాలి. అటువంటి బలం వాళ్ళకు ఉండాలి. అటువంటి బలంతో ఉన్నటువంటి అక్షరాలు చెప్పాలి వాళ్ళు. అందుకోసమే మన వేదంలో కూడా సగుంసితం మే బ్రహ్మ సగుంసితం పీడియా ఆపరం సగుంసితం క్షత్రం మే విష్ణుయస్యామస్మి విరోహితః మనం ఒక మంత్రం చెప్పాము అంటే ఆ మంత్రం చాలా గొప్పగా ఉండాలి. ఏదో వినిపించకుండా మనం చెప్పకూడదు. అలా చెప్పాలి అంటే మనం చక్కగా అనుష్ఠానం చేయాలి. మంచి పదార్థాన్ని బలవర్తకమైన పదార్థాన్ని స్వీకరించాలి. మనం చెప్పే అక్షరం కూడా బలంగా చెప్పాలి. అటువంటి వేద విద్యార్థులకి కుమారం అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వరూపుడు. సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి అని కూడా ఆయనకి పేరుంది. ఇటువంటి బ్రహ్మచారులందరూ సుబ్రహ్మణ్య స్వరూప. వీళ్ళకి కనుక పూజ చేసి భోజనం పెడితే ఆ వేద పురుషుడు చాలా తృప్తి పడతాడు. అంటే మిగతా వారికి ఆకలి కదా అంటే మిగతా వారికి కూడా ఉంటుంది కదా అన్నం ఉంది కదా అంటే అలా అది కుదరదు. అది వేరే విషయం. లోకంలో ప్రతి జీవికి కూడా ఆహారం కావాలి. కానీ దాంట్లో కొన్ని స్థానాలు ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా కూడా మనకి వేదంలో పంచమహాయజ్ఞాల్లో చెప్తారు. భూతయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము, బ్రహ్మయజ్ఞము అని 5 యజ్ఞాలు చేయాలి అని. దాంట్లో బ్రాహ్మణేభ్యో నందదాది తన్మనుష్యయజ్ఞస్తంతిష్ఠతే. ఎవరైతే అన్నం తిని వేదం చదువుతారో వాళ్ళకి పెడితే దాన్ని మనుష్య యజ్ఞము అన్నారు. అటువంటి మనుష్య యజ్ఞాన్ని ఇక్కడ వాళ్ళ స్వామీజీ వారి దివ్యానుగ్రహంతో వారి బర్త్డే రోజున ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి, ఎందుకంటే వీళ్ళు మనుష్య యజ్ఞం ద్వారా తీసుకున్నటువంటి ఆహారాన్ని ఏం చేస్తారంటే బ్రహ్మయజ్ఞం చేస్తారు. ఏమిటి బ్రహ్మయజ్ఞం అంటే వేదమే బ్రహ్మం. ఆ వేదోపాసన చేస్తారు. స్వామీజీ వారు మాధవోపాసన వేదోపాసన చేసినట్టుగా వీరందరూ కూడా వేదోపాసన చేస్తారు. అటువంటి వేదాక్షరముల యొక్క ధ్వని ఏదైతే ఉంటుందో అది సమస్త బ్రహ్మాండానికి కూడా చాలా క్షేమాన్ని ఇస్తుంది. ఎందుకంటే వేదం నాకు అర్థం కాలేదండి, ఆ అక్షరం ఏంటో చెప్తున్నారు వాళ్ళు ఇచ్చాహ 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 అని చెప్తున్నాం, మాకే అర్థం కావట్లేదు. సంగీతం అర్థమవుతుందా? అర్థం కాదు, కానీ వింటే ఆనందపడతాం. అట్లాగే
వేదాక్షరాన్ని యావంతి పఠితాని ద్విజాభ్యై తావంతి హరినామాని కీర్తితాన్ని సంశయ అన్నారు పాణీయ మహర్షి. ఎన్ని అక్షరములు వేదాక్షరములు ఉన్నాయో అవన్నీ కూడాను పరమాత్మ యొక్క హరినామములే, దాంట్లో ఎటువంటి సంశయం లేదు. అటువంటి ఉత్తమోత్తమైనటువంటి వేదోపాసన కుమార భోజనం అనే కార్యక్రమాన్ని స్వామిజీ వారి పుట్టినరోజు నాడు మన హైదరాబాద్ శాఖ వారు సంకల్పించారు. దీన్ని సహకరించినటువంటి భక్తులందరికీ కూడాను స్వామి యొక్క దివ్యానుగ్రహం ఉండాలి అని కోరుకుంటూ అందరికీ వేదాశీర్వచనంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఆ వేదాధ్యయనం పూర్తయినటువంటి పెద్ద విద్యార్థులు ఇక్కడికి వస్తే చక్కగా మనసు చెప్పి అందరికీ మనం ఆశీర్వచనం ఇద్దాం. రండి ఆయన ఘనమనస్సు చెప్పే సామర్థ్యం ఉన్న వాళ్ళందరూ రావచ్చు. కార్తికేయ నిలబడి